హాయ్ ఫ్రెండ్స్, నన్ను మర్చిపోయారా? నేను కార్టిసాల్ని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, అయినా ఎక్కడ గుర్తుండి ఉంటానులే, మర్చిపోయి ఉంటారు. ఇవాళ నా వల్ల కలిగే ఇంకా కొన్ని నష్టాల గురించి మాట్లాడదాం రండి. నేను మసిల్స్ ను నాశనం చేసి గ్లూకోజ్ గా మార్చేస్తాను. మసిల్స్ కరుగుతాయి కానీ పొట్ట మాత్రం కరగదు. నేను నా ఫ్రెండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిసి గ్లూకోజ్ ని సెల్స్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటాం. దాంతో మీకు డయాబెటిస్ వస్తుంది. నేను ఫ్యాట్ ని పొట్టలో స్టోర్ చేసి మీ పొట్టను పెంచుతాను. అందుకే చాలా మంది ఫుడ్ డైట్ ఫాలో అయినా పొట్ట మాత్రం తగ్గదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పొట్టలో ఉన్న కొవ్వు పైన ఉన్న ఎంజైమ్ కార్టిసోల్ ను కార్టిసాల్ గా మార్చుతుంది. అవును, నా ఉత్పత్తి పెరిగితే పొట్ట కొవ్వు కూడా పెరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నా రిసెప్టర్లు బెల్లీ ఫ్యాట్ పైనే ఉంటాయి కాబట్టి అట్రాక్ట్ చేస్తుంది. దీంతో ఆల్రెడీ ఉన్న బెల్లీ ఫ్యాట్ కాస్త ఇంకా పెరుగుతుంది. అయ్యో, ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదు. పాపం, ప్రజలు ఎందుకు పొట్ట పెరుగుతుందో అర్థం కాక ఫుడ్ తక్కువ తినడం, అతిగా ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఒక జీవన చక్రంలా కంటిన్యూస్ గా ఉండే సైకిల్. ఇందులో నుంచి బయటపడడం అంత సులువు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే, స్ట్రెస్ వల్ల కార్టిసాల్, కార్టిసాల్ వల్ల బ్లడ్ షుగర్ వల్ల బెల్లీ ఫ్యాట్ స్టోర్ అవుతుంది. పొట్టలో ఉన్న కొవ్వు పైన కార్టిసాల్ రిసెప్టర్లు ఉండడం వల్ల కంటిన్యూగా బెల్లీ ఫ్యాట్ పెరుగుతూనే ఉంటుంది. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, ఈ సైకిల్ ను పై బ్రేక్ చేయాలంటే స్ట్రెస్ తగ్గించే విధంగా లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలి. ఇలాంటి హెల్త్ ఎడ్యుకేషన్ వీడియోల కోసం మీ డాక్టర్ హరీష్ ని ఫాలో చేయండి. వరాలక్ష్మి ఐ కేర్, వీ కేర్ ఫర్ యువర్ హెల్త్. ధన్యవాదాలు.